కొన్ని వీడియోలు చేశారు. దాని జోలికి వెళ్ళను. అసలు లోకాయుక్త ఎందుకు ఇంత ఇంపార్టెంటు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు లోకాయుక్త మీద ఇంత సీరియస్గా చర్చ జరుగుతుంది? లోకాయుక్త ఎందుకు అపాయింట్మెంటు ఇంత కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఇంత కామెంట్లు జరుగుతున్నాయి అనే దాని మీద నేను రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇస్తాను. లోకాయుక్త యాక్టు 1983 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ లోకాయుక్త యాక్టు, లోకాయుక్త చైర్మన్, లోకాయుక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత పవర్ఫుల్ పోస్ట్ అంటే అది సెక్షన్ 2 సబ్ క్లాస్ 3, ది గిల్టీ ఆఫ్ కరప్షన్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ in his capacity as such public servant. Public servant means in the case of minister, chief secretary or secretary, the chief minister. In the case of member of the house, state legislative, the speaker of the legislative assembly as the case may be, chairman of the legislative council. In the case of any public servant, such authority as may be prescribed. Corruption includes anything made punishable under Chapter 9 of the Indian Penal Code 1960 or under the Prevention of Corruption Act 1988 as amended from time to time. The government means the state of Andhra Pradesh. Minister means a member of other than House of Chief Minister of the Council of Minister of the state of Andhra Pradesh and includes a deputy chief minister, minister or state, deputy minister or a parliamentary secretary. Andhra Pradesh రాష్ట్రంలో కరప్షన్ జరిగినా, ఏదైనా మంత్రిత్వ శాఖలో ఇంటిగ్రిటీ సమస్యలు వచ్చినా, మినిస్టర్కి సంబంధించి, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా వీళ్ళ మీద వచ్చే కరప్షన్ని డీల్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇండిపెండెంట్ వ్యవస్థలో ఈ లోకాయుక్త. ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అండి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఎవరో ఒకళ్ళని లోకాయుక్తగా ఏమించేస్తే వాళ్ళు ఏదో పబ్లిక్ రిసీవ్ తీసుకుంటే ఇటు పక్క నుంచి ఇటు వస్తే, ఇటు పక్క నుంచి ఇటు వస్తే వెళ్ళిపోతే కాదు. లోకాయుక్తకి హయ్యెస్ట్ ఇంటిగ్రిటీ ఉంది. లోకాయుక్త మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, ప్రజాప్రతినిధుల మీద వచ్చేటువంటి ప్రతి కరప్షన్ ఎలిగేషన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద, లేకపోతే సెక్రటరీల మీద, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద వచ్చేటువంటి ప్రతి కరప్షన్ ఎలిగేషన్ని, ప్రతి ఇంటిగ్రిటీ ఎలిగేషన్ మీద నిష్పక్షపాతమైన, నిజాయితీ అయినటువంటి విచారణ చేసి వాళ్ళని సస్పెండ్ చేయమనో, వాళ్ళ మీద రికమెండ్ చేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. ఈ అత్యున్నతమైనటువంటి వ్యవస్థకి ఇంతకుముందు వరకు ఎవరు రికమెండ్ చేసేవాళ్ళు అంటే 2024 ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ రికమెండేషన్ తోటి గవర్నర్ అపాయింట్ చేసేవాడు. 2019 వరకు కూడా. 2019లో ఈ చట్ట సవరణ చేసి ప్రధాన న్యాయమూర్తి ఆర్ హైకోర్టు జస్టిస్, అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి స్థాయి వ్యక్తిని లోకాయుక్తగా నియమించేటువంటి చట్ట సవరణ జరిగింది. ఈ 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి చట్ట సవరణలో నేను ఎందుకు ఇంత కన్సర్న్గా నేను మీ అందరితోటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ లోకాయుక్త 2024లో జరిగినటువంటి చట్ట సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకాయుక్తని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం, ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉండేవాళ్ళు ఎవరు అంటే, ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్ నెంబర్ 1, నెంబర్ 2 లోక్సభ స్పీకర్, శాసనసభ స్పీకర్, నెంబర్ 3 లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్, నెంబర్ 4 ఒక మంత్రి. ఈ కమిటీ 2024 చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సెర్చ్ కమిటీ కానీ, లేకపోతే సెలక్షన్ కమిటీలో ఒక మంత్రి గారిని, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వంగలపూడి అనిత గారిని కమిటీ మెంబర్గా వేశారు. వంగలపూడి అనిత గారిని కమిటీ మెంబర్గా వేసిన సందర్భంలో అసలు లోకాయుక్త చట్టం ప్రకారం ఒక మంత్రి గారి ఎలిగేషన్ మీద, ఒక మంత్రి మీద వచ్చేటువంటి ఎలిగేషన్ మొత్తాన్ని కూడా, ఆ శాఖకు సంబంధించినటువంటి ఎలిగేషన్ మీద ఎంక్వైరీ చేయగలిగినటువంటి పూర్తి అధికారాలు ఉన్న లోకాయుక్తకి అదే మంత్రిత్వ శాఖ ఎంపిక కమిటీలో మెంబర్గా ఉంటే
దాన్ని ప్రాపర్ అమెండ్మెంట్ అందామా, లేకపోతే నిజమైనటువంటి నిజాయితీ అనేటువంటి ఎంపిక విధానం అందామా? లోకాయుక్తగా నేను ఒక మంత్రి గారు తప్పు చేస్తే ఆ మంత్రి గారిని మంత్రివర్గంలోంచి తీసేయండి, ఆ మంత్రి గారి పిఏ తప్పు చేశాడు, మంత్రి గారి సెక్రటరీ తప్పు చేశాడు, హోమ్ సెక్రటరీ తప్పు చేశాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ తప్పు చేశాడు, డీజీపీ తప్పు చేశాడని నేను వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళని డిస్మిస్ చేయండి, రిమూవ్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్స్ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి లోకాయుక్త అదే కమిటీ మెంబర్లో వంగలపూడి అనిత గారి మినిస్ట్రీ కూడా ఎంపిక కమిటీలో ఉంటే ఆ ఎంపిక కమిటీని నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంపిక కమిటీ చేసిందందమా? రేపొద్దున ఇదే కమిటీ వంగలపూడి అనిత ఉన్నటువంటి కమిటీ రేపొద్దున లోకాయుక్తని ఎంపిక కమిటీలో ఉంది. రేపొద్దున ఇదే కమిటీలోకి ఇదే లోకాయుక్త ఎవరైతే జస్టిస్ మల్లికార్జున అపాయింట్ కాబడ్డారో ఈ జస్టిస్ మల్లికార్జున దగ్గరికి ఒక లోకాయుక్త హోమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్లు వెళ్తే యాజ్ ఆన్ టుడే లోకాయుక్తలో 7,600 కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయి. 7,600 కంప్లైంట్లో 2,000 రమారమి 2,000 కంప్లైంట్లు ఎగ్నెస్ట్ హోమ్ డిపార్ట్మెంట్. ఏ హోమ్ డిపార్ట్మెంట్కి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనితాన్ని తీసుకొచ్చి ఆ కమిటీలో మెంబర్గా పెట్టి అతన్ని ఎంపిక చేస్తే రేపొద్దున లోకాయుక్త అయినటువంటి ఆయన ఏ విధంగా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేస్తారు? రాష్ట్ర ప్రజలు రేపొద్దున అడిగితే ఏం సమాధానం చెప్తారు? గవర్నమెంట్ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ ఎంపిక విధానాన్ని చేసిందని అనాలా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయిస్తే దాన్ని గవర్నర్ అపాయింట్మెంట్ చేసి ఒక శాంటిటీ ఉంటుంది, ఒక నిజాయితీగా రేపొద్దున ఏదైనా మంత్రి మీదో లేకపోతే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీదో ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ లోకాయుక్త నిజాయితీగా ఏదైనా ఒక పని చేయడానికి అవకాశం ఉన్న సందర్భంలో ఎవరి మీద అయితే కంప్లైంట్ వస్తే వాళ్ళది ఎంటర్టైన్ చేయాలో ఆవిడని కమిటీలో మెంబర్గా పెడతారా? ఎవరి మీద అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తే వాళ్ళని ఎంపిక చేయాల్సినటువంటి డిప్యూటీ స్పీకర్ని ఆ కమిటీలో పెడతారా? ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళ మీద నేను తీసుకోవాల్సిన కౌన్సిల్ ఆఫ్ ది చైర్మన్ని పెడతారా? సరే, ముఖ్యమంత్రి గారిని అంటే వదిలేద్దాం. ముఖ్యమంత్రి గారికి ఈ చట్టంలో సవరణ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ది కరప్షన్. ముఖ్యమంత్రి గారు కరప్షన్ చేయరంట. ముఖ్యమంత్రి గారికి కరప్షన్ చేసిన లోకాయుక్తకి అధికారం లేదు కాబట్టి 1983 యాక్ట్లోనే ముఖ్యమంత్రి గారిని ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి ఓకే, ముఖ్యమంత్రి గారు కమిటీ చైర్మన్గా ఉందా అనుకుందాం. కానీ ఏ విధంగా వంగలపూడి అనిత ఈ కమిటీలో మెంబర్గా ఉంటుంది? రేపొద్దున లోకాయుక్తగా ఎన్నిక కాబడిన జస్టిస్ మల్లికార్జున దగ్గర ఉన్న 2,500 2,300 కంప్లైంట్లో హోమ్ డిపార్ట్మెంట్ మీద ఏం యాక్షన్ రికమెండ్ చేస్తాడు అని రాష్ట్ర ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పి తీరా. నెంబర్ 2, 2024లో లోకాయుక్త